హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేత ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్లో నువ్వులుంటలు చూపించబోతున్నామండి. కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. శనగపప్పులు, నువ్వులు, బెల్లం, కాజు. మనం ముందుగా శనగపప్పుల్ని ఇలా హీట్ చేసుకుంటామండి. ఈ నువ్వులుంటలు అనేది పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది తింటే చాలా మంచిది. మామూలుగా చేదుగా ఉండడం వల్ల నువ్వుల టేస్ట్ ఎవరు తినరు. ఇక్కడ మనం బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తింటారండి. ఇప్పుడు నువ్వులు అనేది కొంచెం రోస్ట్ చేసుకుంటాము. ఆ చేదు టేస్ట్ పోవడానికి రోస్ట్ చేస్తున్నాం అనమాట. కాజు ఎందుకు రోస్ట్ చేస్తున్నామంటే ఇట్ లుక్స్ టేస్టీ. అండ్ దెన్ మిక్సీ పట్టేస్తామండి. శనగపప్పులు అండ్ నువ్వులు వేసి మిక్సీ పట్టేస్తాము. నువ్వులుంటలు అనేది వర్కింగ్ ఉమెన్స్కి కూడా చాలా చాలా మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుందండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఉమెన్ వర్కర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు లైక్ బస్సెస్లో అలా చాలా ఇబ్బంది పడుతూ స్టాండింగ్లో వెళ్తుంటారు కదండి. వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది అనమాట నువ్వులుంట. అలా మిక్సీ పట్టేసిన తర్వాత లాస్ట్లో బెల్లం అండ్ కాజు వేసుకుంటాము. ముందుగా వేస్తే ఆ కాజు అనేది బాగా పొడి పొడిగా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకు నువ్వులుంట రెడీ అయిపోయింది కదండి. రౌండ్ చేసుకోవడానికి చేతికి కాస్త తేమ అంటించుకొని ఇలా గుండ్రంగా మన నువ్వులుంటల్ని చేసుకుంటామండి. ఇది కేవలం మన ఇంట్లో దొరికే ఈజీ పదార్థాలతో చేసుకోవచ్చు. మనం హై కాస్ట్ అవసరం లేదు, బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ మన కిచెన్లో దొరికేవేనండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, హెల్త్కి ఉపయోగపడేలాగా మన ఈజీ నువ్వులుంటల్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. తప్పకుండా అందరి ఇంట్లో ట్రై చేయండి. నువ్వులు తినని వాళ్ళు కూడా ఈ నువ్వులుంటల్ని చాలా ఇష్టపడతారు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Whoa.